హాయ్ టు ఆల్. ఇది మొన్నటి వీడియో అండి. మా బాబు గణపతిని తనే నిమజ్జనం చేస్తున్నాడు. ఇంట్లోనే ఒక టబ్బు పెట్టి దాంట్లో నీళ్లు పట్టి వాటరు, పసుపు, కుంకుమ, అక్షంతలు అలా వేశాక తర్వాత మేము గణపతిని తీయడానికి రెడీ అవుతున్నాము. తన్ని నాకు వీలు కాక బాబుతోనే తీయించాను గణపతిని. అక్కడ పూలు వేస్తున్నాడు చూడండి, వాటర్ పట్టి ఆ విధంగా ఆ విధంగా మేము గణపతిని తీస్తున్నాం. బాబు అక్కడ అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. తర్వాత దేవుడి దగ్గర ఉన్న అన్ని బుక్స్, పెన్స్, పెట్టుకున్న పెన్స్ అవన్నీ తీస్తున్నాడు. తనే అన్నీ సర్ది తర్వాత దేవుడి కొబ్బరికాయ కొట్టి కదిలించి జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి వాడు గణపతిని కదిలించాడు. చాలా మంచిగా అనిపించింది. దీపాలు కూడా పెట్టరా అంటే దాంట్లోనే ప్లేట్లోనే అన్నీ పెట్టేసి దీపాలు కూడా పెట్టాడు. తర్వాత దేవుడిని తీసుకొని వస్తున్నాడు చూడండి. వాడు జై బోలో గణేష్ మహారాజ్కి అని చాలాసార్లు అన్నాడు, కానీ నేను ఆ ఆడియో తీసేసానండి. చాలా బాగా అనిపించింది. మళ్ళీ కొంచెం పత్రి మర్చిపోతే అది కూడా తీస్తున్నాడు. మొత్తం అన్నీ దేవుడి దగ్గర ఉన్న సామాన్ అంతా తీసి దాంట్లోనే అదే ప్లేట్లో పెట్టుకుంటున్నాడు. దేవుడు బాగా మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టాడు. తర్వాత దేవుని దీంట్లోంచి తీసుకొస్తున్నాడు చూడండి. వాడు జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటున్నాడు చూడండి, జై బోలో గణేష్ మహారాజ్కి అని. కానీ గణపతి ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. కానీ దేవుడు వెళ్ళేటప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది. మన ఇంట్లో ఒక మనిషి ఉండి పోతుంటే ఎంత బాధ ఉంటుందో, గణపతి దేవుడు వెళ్తుంటే కూడా అలా బాధ అనిపిస్తుంది. మా ఇంట్లో ఉన్న విగ్రహాన్ని అలా పెడితే ఫస్ట్ దాన్ని ఒక 3 సార్లు కడిగి దాన్ని అలా పక్కన పెట్టాడు. తర్వాత అలా 3 సార్లు ముంచురా అని చెప్తుంటే అలా ముంచుతున్నాడు. తర్వాత పసుపు పిండితో చేసిన గణపతిని అందులో వేసాము. ఆ గణపతినేమో ఒకరోజు నైట్ మొత్తం ఉంచి నానిన తర్వాత పొద్దున్నే వాటిని చెట్లలో వేస్తాము. ఆ వాటర్ని ఎప్పుడైనా అలాగే చేస్తామండి. అందులో వేస్తున్నాడు. వాడు కూడా అంటుండు, మమ్మీ గణపతి వచ్చిండు అప్పుడే వెళ్ళిపోతుండు, బాధ అనిపిస్తుంది మమ్మీ అని నాతో చెప్తుండు. అవునరా, నాకు కూడా అది అలాగే అనిపిస్తుంది అని నేను అంటున్నాను. పత్రి అవన్నీ అందులోనే వాడు వేస్తుండు, అన్నీ ఆ నీటిలోనే. అవే మనము సముద్రం నీళ్ళు, చెరువు నీళ్ళు అనుకోవాలి. ఈ విధంగా మంచిగా వాడు గణపతిని నిమజ్జనం చేశాడు ఇంట్లోనే. చూడండి, ఆ విగ్రహాన్ని కడిగిన విగ్రహాన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇంట్లోకి తీసుకెళ్ళాము ఆ విగ్రహాన్ని. తర్వాత ఈ పసుపు పిండితో చేసిన గణపతి ఎంత బాగుందో చూడండి వాటర్లో. కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఇది నైట్ అంతా అలాగే ఉంచి తెల్లారి వరకు కరిగిపోతుంది. నీళ్ళల్లో చెట్లలో వేసేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.